ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న నేను వీడియో చేస్తున్న బాబా సందేశం ఏంటంటే, ఒకరి నీడలో ఎదగాలి అనుకోకు. కష్టమైనా సరే సొంతంగా ఎదగటం అలవాటు నేర్చుకో. ఒకటి గుర్తుపెట్టుకో, నీడలో మొక్కలే ఎదగలేవు, మనుషులం మనం ఎదగలమా? మీకు ఒకరి జీవితాన్ని కొంచెమైనా ప్రభావితం చేయగల శక్తి ఉంటే వెంటనే ప్రయత్నించండి. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచానికి చాలా అవసరం. వర్షాలు పడటం లేదని ఊళ్ళో వాళ్ళందరూ దేవుని దగ్గరికి వెళ్ళారు, కానీ ఒకడు మాత్రం గొడుగు తీసుకుని వెళ్ళాడు. అదే విశ్వాసం. మౌనంగా ఉండే మనిషితో జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే వాళ్ళు మీకు తెలియని ఎన్నో రహస్యాలు వాళ్ళ లోపల దాచుకొని ఉంటారు. మినుగురు పురుగు తనలో ఉన్న కాస్తంత వెలుగును కూడా లోకానికి పంచాలని చూస్తుంది. అందుకే మనలో ఉన్న కొంత విజ్ఞానమైన ఇతరులకు పంచినప్పుడే దానికి స్వార్థకత. 100 బిందెలతో నీళ్లు పోసినంత మాత్రాన చెట్టుకు అమాంతం కాయలు కాయవు. అలాగే మనము ఎక్కువ కష్టపడుతున్నాం కదా అని పనులు క్షణాల్లో పూర్తయిపోవు. దేనికైనా సమయం కావాలి, సహనం కావాలి. మెదడులో ఒక ఆలోచన పుట్టి అది మన మనసును నమ్మగలిగితే దాన్ని ఖచ్చితంగా సాధించగలరు. బయలుదేరు. నువ్వు కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక బాధల్లో సంఖ్యలు తెంచుకో. చోట నుండి పరుగు మొదలుపెట్టు. ఒక లక్ష్యాన్ని ఏర్పరించుకో. దాన్ని జీవిత లక్ష్యంగా ఎంచుకోండి. దాన్నే ధ్యానించండి, దాన్నే శ్వాసించండి. ఇదే విజయానికి మార్గం. పట్టుదల అనేది సారవంతమైన భూమిలోని విజయం అనే ముక్క ములుస్తుంది. నువ్వు ఏ పని చేసినా ఎవరో ఒకరు రాళ్ళు విసురుతూనే ఉంటారు. వాటితో నీ చుట్టూ గోడ కట్టుకోవచ్చు. వాటినన్నింటినీ నీ గెలుపు బాటగా మార్చుకో. నీ నిర్ణయం నీ చేతిలోనే ఉంది. పర్వతం ఎత్తి చూసి ఎక్కితే శాశ్వతంగా కిందకు ఉండిపోతాం. అదే సాహసించి ఒక్కో అడుగు ముందుకు వేస్తే శిఖరాగ్రం మీదకి చేరుతాం. ఓం సాయిరామ్.